దేవుని నామంలో మీ అందరికీ వందనాలు. ఆయన ప్రేమ మీకుందని, ఆయన ప్రేమలో మీరందరూ శక్తివంతంగా ఉంటున్నారని నమ్ముచూ ఉన్నాను. ఆయన ప్రేమ చాలా గొప్పది. ఆయన ప్రేమలో మనమందరం కూడా ఎప్పటికైనా పర్ణశాలలో ఉండేవాళ్ళమే. ఈరోజు 27వ కీర్తన కొన్ని భాగాలు 6 వచనాలు మనం దేవుడి యొక్క నామమును బట్టి చూద్దాం. ఆయన యొక్క నామములో చాలా శక్తివంతమైన క్రియలు ఉంటాయని ఈ దావీదు మహారాజు మనకి రాస్తూ ఉన్న కీర్తన. ఈ భక్తుడు చెబుతూ ఉన్న మాట, యెహోవా నాకు వెలుగును రక్షణ అయి ఉన్నాడు. దేవుడట వెలుగు రక్షణ అయి ఉన్నాడట. వెలుగు రక్షణ అయి ఉన్న దేవుడు నిన్ను నన్ను కూడా కాపాడబోతున్నాడు. వెలుగుగా ఉన్న దేవుడు నిన్ను రక్షణకర్తగా దీవించబోతూ ఉన్నాడు. నా సహోదరి సహోదరుడా, నీకు వెలుగు రక్షణ ఉన్నప్పుడు నువ్వు ఒకరికి భయపడిన అవసరం ఏంటి? ఒక వ్యక్తికి భయపడతావు, ఒక క్రియలకు భయపడతావు, ఆలోచనలకు భయపడతావు. ఎందుకు అలా భయపడడం? అలా భయపడడం వల్ల నీ జీవితం మొత్తం కూడా భయంతోనే బ్రతుకుతూ ఉన్న ఆలోచనలు వచ్చేస్తాయి. వెనకాల నీ బిడ్డలు భయపడతారు, తర్వాత నీ కుటుంబం భయపడుతుంది, తర్వాత నీ స్నేహితులు భయపడుతూ ఉంటారు. దేవుడు నీకు వెలుగు రక్షణగా ఉన్నప్పుడు నువ్వు ఎవరికీ భయపడకూడదు, ఎప్పటికీ భయపడకూడదు. గుర్తుపెట్టుకో, నిరీక్షించాలి ఆయన కోసం. యెహోవా నా ప్రాణదుర్గము, నేను ఎవరికి వెరుతును? ఎవరికి? ఇది కూడా భయానికి సంబంధించింది, పారిపోవటం. ఆయన రక్షణ దుర్గము నీకు ఉన్నప్పుడు, ఆయన రక్షణ నీకు ఉన్నప్పుడు, ఆయన కాపుదల నీకు ఉన్నప్పుడు ఎందుకు వెళ్ళిపోతూ ఉంటావు? ఎందుకు పారిపోతూ ఉంటావు? దేవుడు నీ జీవితంలో గొప్ప రక్షణ కార్యాన్ని చేస్తున్నాడు. గొప్ప క్రియలు అంటే నువ్వు అనుకోవచ్చు, నీ వెనకాల మనుషులు ఉంటేనే నీకు రక్షణ ఉంటుందేమో, మనుషులు ఉంటేనే నీకు చాలా మంచి కార్యాలు ఉంటాయేమో, మనుషులు ఉంటేనే మంచి ఆలోచనలు ఉంటాయేమని నువ్వు అనుకోవచ్చు. నీకు బలం ఉంటుంది, మనుషులు ఉంటే బలం ఉండదండి. మనుషులు ఉంటే బలీయమైన క్రియలు నీకు రావు. మనుషులు ఉంటే బలమైన క్రియలు నువ్వు చేసుకోలేవు. గుర్తుపెట్టుకో, నా ప్రాణదుర్గము, నేను ఎవరికి వెరుతున్నా? ఎందుకు భయపడిపోతావు? నీ ప్రాణం దేవుడి దగ్గర ఉంది. నీ ప్రాణం ఆయన ఆధీనంలో ఉంది. నీ ప్రాణం ఆయన దగ్గర ఉంది. వై యు ఆర్ ఫెయిరింగ్? ఎందుకు భయపడిపోతావు? ఎందుకు నీకు ఆ యొక్క భయము, పిరికితనం? దావీదు చెబుతున్నాడు, అది నేను నిరీక్షణతో ఉన్నాను ఆయనతో. తర్వాత నా రక్త మాంసము తినుటకే దుష్టులు నా మీదకు వచ్చినప్పుడు, నన్ను బాధించే శత్రువులు నా మీదకు వచ్చినప్పుడు వారు తొట్టిల్లి కూలిని. నీ దగ్గరికి నీ శత్రువులు వస్తున్నప్పుడు నిన్ను, అంటే రక్త మాంసాలు తినేయడం అంటే చిన్న విషయం కాదండి. అంటే ఇంకా వాళ్ళు క్రూరులు అనమాట. అట్లాంటి క్రూరులు నీ మీదకు దండెత్తి నేను ఏదో ఒకటి చేసేద్దామని వచ్చినా వాళ్ళు నీ దగ్గరికి వచ్చేటప్పటికి త్రొట్టిల్లి కూలిపోతారట. త్రొట్టిల్లి అంటే పడిపోతారు కింద, లేవలేరండి. త్రొట్టిల్లి కూలుతారు. ఎర్ర సముద్రంలో 2 పాయలుగా చేసిన దేవుడికి అనుకూలమైన ప్రజలను బాగానే పంపించాడు. దేవుడికి అనుకూలమైన ప్రజలకు ఉన్న శత్రువుల్ని ముంచు పాడేశాడు అయ్యా. నీ జీవితంలో ఈ రోజున నువ్వు అనుకున్న కార్యాలు ఎట్లా ఉన్నాయో చూసుకో. నీ శత్రువులు నీ దగ్గరికి నీ రక్త మాంసాలు తినడానికి వస్తున్నప్పుడు ఖచ్చితంగా తొట్టిల్లు కూలుతారు, వాళ్ళు కూలిపోతారు. నువ్వు ఉండలేరు వాళ్ళు. ఏమి నువ్వు అనుకుంటూ ఉండొచ్చు, చంపేస్తారేమో నన్ను, నా ఇంటి మీదకి వచ్చేస్తారేమో, నన్ను బ్రతకనెవరేమో, నా బ్రతికింతేనేమో, అయ్యో వాట్ విల్ హ్యాపెన్ టు మీ అండ్ నెక్స్ట్ టు ఎవరిని నేను అడగాలి, ఎవరు నాకుంటారు, ఎవరు తోడలేరు నాకు, ఒకప్పుడు చాలా బలంగా ఉండేది నా దగ్గర అనే ఆలోచనలు నీకుంటే దేవుడు అంటున్నాడు, వాళ్ళు నీ దగ్గరకు వస్తూనే త్రొట్టిల్లి కూలుతారు. గుర్తుపెట్టుకో, మామూలుగా ఉండదు దేవుడితో. అసలు చాలా శక్తి ఉంటుందండి. సేవకులుగా మేము కానీ మాకు వచ్చిన బాధలు, ఇబ్బందులు కానీ, మేము చూసిన చాలా క్రియలు కానీ అట్లానే ఉంటాయి. త్రొట్టిల్లి కూలిపోయే శక్తి దేవుడు నీకిస్తున్నాడు. శత్రువులను త్రొట్టిల్లి కూలిపోయేలా చేయబోతూ ఉన్నాడు. అందుకని నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు.
నాతో యుద్ధం చేయుటకు దండు దిగినను నా హృదయము భయపడదు. నా మీదకి యుద్ధం రేగినను దీనిలో నేను ధైర్యము విడవకుంది. నేను అట్లాంటి నిరీక్షణ ఉండాలండి. కమాన్, ఐ విల్ డూ ఎనీథింగ్ అట్ ఎనీ టైం. నేను చేస్తా, నా దేవుడు ఉన్నాడు నాతో, నా దేవుడు నాతో ఉంటాడు, నన్ను నడిపిస్తాడు, ఖచ్చితంగా నడిపిస్తాడు. ఎవరు ఏమనుకున్నా సరే, ఎవరు ఎన్ని ఆలోచనలతో ఉన్నా సరే, ఎవరు ఎట్లాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే, నా దేవుడు నాతో ఉన్నాడు. నన్ను బాధించేవారు, నన్ను ఇబ్బంది పెట్టేవారు, నాతో యుద్ధం చేయాలని దండు దిగిపోతుంది అనమాట. చాలామంది నీ మీదకి కుట్రలు కుతంత్రాలు పన్నేసి నీ మీదకి చాలా స్వాడి కలిగిన సూటి కలిగిన బాణాలు వేసుకుని వచ్చేసారు అనుకోండి, వాళ్ళని ఎవరు ఏం చేయలేరు నీకు. అందుకే అంటాడు ఆయన, ఏమనంటాడు, నీ మీద రూపింపబడిన ఏ ఆయుధము వరదలు. నీకు ఆల్రెడీ నీకు ఒక అథారిటీ ఇచ్చాడు, ప్రార్థన అనే అథారిటీ. దేవుణ్ణి శక్తితో ప్రాధేయపడాలని అథారిటీ ఇచ్చాడు దేవుణ్ణి. మంచి అథారిటీస్ దేవుడికి ఇచ్చినప్పుడు ఎందుకు నువ్వు వెనక్కుంటావు? నిరీక్షణగా ఉండి ఆయన వైపు. నిరీక్షణ చాలా ముఖ్యం. దేవుడి మీద నిరీక్షణ ఉంచువారు చాలా ఇష్టమైన వారట, చాలా ఇష్టమైన వారు. ఆ నిరీక్షణ కలిగిన జీవితం నీకు ఉంటే నిన్ను దేవుడు శక్తివంతమైన దారులు గుండా నడిపిస్తాడు. గుర్తుపెట్టుకో. తర్వాత నా హృదయము భయపడదు, నా మీదకి యుద్ధం రేగినను దీనిలో నేను ధైర్యము విడవకుందును. దావీదు హృదయం భయపడలేదట ఎవరికి. ఈ రోజున ఎగ్జామ్స్ అంటే భయం, కాలేజ్ అంటే భయం, టీచర్ అంటే భయం, భర్త అంటే భార్యకు భయం, భార్య అంటే భర్తకు భయం, తల్లిదండ్రులు అంటే బయట ఉన్న వాళ్ళకు భయం, బయట ఉన్న వాళ్ళంటే తల్లిదండ్రులకు భయం. ఎందుకు ఈ భయాలు? నీ మీద ఎంతమంది ఏ విధంగా ఎన్ని చేసినా నువ్వు వెరవకు, భయపడకు. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. దేవుడే నిన్ను రక్షించి నడిపించబోతున్నాడు. ఆయన కార్యాలు, ఆయన క్రియలు దేవుడు శక్తివంతంగా చేయబోతూ ఉన్నాడు. తర్వాత 4వ వచనంలో, యెహోవా యొద్ద నేను ఒక వరం అడిగి తిని దాన్ని నేను వెతుకుచూ ఉన్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవితకాలం అంతయు నేను యెహోవా మందిరములో నివసించగోరుచు ఉన్నాను. దేవుడి దగ్గర ఒక వరం అడిగాడు టైం. ఆ వరం ఏంటి? ఆయన చూడాలని, ఆయనతో మాట్లాడాలని, ఆయన దగ్గర నివసించాలని. నీకు ఉందా అలాంటిది ఆశ? రెండవది ఆశ. ఫస్ట్ది నిరీక్షణ అయితే రెండవది ఆశ. దేవుని దగ్గర ఒక వరం అడగాలి. నువ్వు అడుగుతావు ఒక వరం ఏంటి? నేను బాగుపడిపోలే, నేనే బాగుపడాలి, నేనే పాస్ అవ్వాలి, నాకే ఉద్యోగం రావాలి, నా కుటుంబమే బాగోవాలి, అయ్యో దేవుడు నాకే ఇవ్వాలని, నీకేమి ఇవ్వడని అలా అనుకుంటే స్వార్థపూరితమైన కోరికలేమీ ఇవ్వడండి దేవుడు. ఎందుకంటే ఆయన స్వార్థపరుడు కాదు, ఆయన స్వార్థపరుడు కాదు, ఆయన పక్షపాతి కూడా కాదు. గుర్తుపెట్టుకో. నీ జీవితంలో అనుకుంటావు నువ్వు అన్నీ నాకు కావాలి, అన్నీ నాకు ఇచ్చేయాలి, అన్నీ నన్ను చూసేయాలని అనుకుంటావు, కానీ అవన్నీ నీకు రావు ఇప్పటికీ. ఆయన దగ్గర ఒక వరం అడగాలి. ఆ వరం ఏమై ఉండాలంటే, చూడు, నేను ఆ వరం ప్రసన్నతను చూచుటకు, అంటే ఆయన ప్రసన్నత చాలా గొప్పదండి. చాలా ఈ వాక్యాలు మేము ఎలా వెళ్ళి చెప్పటం, అందరికీ చెప్పడం, అందరికీ బోధించడం, మా పనులు మేము చేసుకుంటూ బోధించడం అంటే ఆయన ప్రసన్నత కోసమే. ఆయన ప్రసన్నత మేము చూసాం, డైరెక్ట్గా మేము చూసాం. లైట్ వేసి చూపించమనండి, చూపించాడు ఉన్నాడు నీకు దేవుడు. నీకేమీ ప్రూఫ్లు ఏం చూపించడు, ఆయన క్రియలు జరిగిస్తాడంతే. గుర్తుపెట్టుకో. ఆయన ప్రసన్నత అంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఏం చేస్తున్నా, ఎలా ఉన్నా ఆయన క్రియల్లో నువ్వు బ్రతుకుతూ ఉండడమే ఆయన ప్రసన్నత. ఆయన ఆలయంలో ధ్యానించుటకు, చర్చికి రెగ్యులర్గా వెళ్తారా? రెగ్యులర్గా ఆయన వాక్యాన్ని ధ్యానిస్తారా? నువ్వు ఎలా వెళ్తావు అంటే చర్చికి సాంప్రదాయ ప్రకారం వెళ్తావు, ట్రెడిషనల్. ఆదివారం వస్తే చర్చికి వెళ్ళాలని ఆలోచన ఉంటుంది, ఆదివారం వస్తే చర్చిలో ఉండాలని ఆలోచన ఉంటుంది, అంతే. అదొకటే. అట్లా ఉంటే నువ్వు ఎప్పటికీ అట్లనే ఉంటావు. ఆయన్ని జీవితాంతం ధ్యానించే కృప అడగాలి. ఆయన జీవితాంతం ఆయన మందిరంలో నివసించే కృప కావాలి. అలాంటి ఆశలు నీకు కలుగునుగాక. మొట్టమొదటి నిరీక్షణ అయితే, రెండోది ఆశ అయితే, మూడోది ఓదార్పు. చూడండి, ఓదార్పు మాటలు. నువ్వు చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉంటే నీకు ఓదార్పు ఎవరైనా, అమ్మ ఉందనుకోండి, దగ్గరకు తీసుకుని ఓదారుస్తుంది ఒళ్ళో పెట్టుకుని. భార్య కూడా ఏం అవదులండి అని చెప్తుంది, భర్త కూడా ఏం అవడలేదని చెప్పి, స్నేహితులు అయితే నీకున్నాను లేరా, నేను నువ్వేం భయపడకలే అని చెప్తాడు. కానీ దేవుడు ఎలా చెప్తాడు చూడండి, ఓదార్పు.
ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును. పర్ణశాల అంటే అన్నీ ఉంటాయి దాంట్లో, నీకు అన్నీ ఫీడ్ ఉంటుంది, తర్వాత నీకు కృప ఉంటుంది, గ్రేసు, శక్తి, స్పిరిట్ అన్నీ ఉంటాయి. ఆయన పర్ణశాల అంటే నీకు అసలు ఇబ్బంది ఏమి ఉండదు. ఆయన దగ్గర ఉంటే అన్నీ సేఫ్ అనమాట. సేఫ్గా ఉంటాం. ఆయన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారపు మాటున నన్ను దాచును. యేసుక్రీస్తు వారి గుడారము చాలా గొప్ప గుడారం. దాంట్లో స్వస్థత ఉంటుంది, మంచి విశ్వసనీయత ఉంటుంది, విశ్వాసం ఉంటుంది, కోరికలన్నీ తీరే విధంగా ఉంటుంది. చాలా గొప్ప విధానం ఉంటుంది ఆయన గుడారం. ఆయన గుడారం చాలా గొప్పది. అంటే అలాంటి ఓదార్పు కలిగిన మాటలు దేవుడు తప్ప ఇంకెవడ ఇవ్వలేడండి. నీ ఫ్రెండ్ చెప్తాడు, నేను ఉన్నాను కదా చూసుకుంటానంటాడు, నెక్స్ట్ వచ్చి ఫోన్ ఎత్తలేడు. చుట్టాలు చెప్తారు, మేము ఉన్నాం కదా ధైర్యంగా ఉండండి. ఏం ధైర్యం? తలుపేసినట్టే మళ్ళీ కనపడరు, మళ్ళీ కనిపించరు. అలాగే నీకు బాగా నువ్వు నమ్ముకున్న వ్యక్తులు ఉంటారు, నువ్వు నమ్ముకున్న మనుషులు ఉంటారు, వాళ్ళు కూడా నీకు కనిపించరు అసలు మనకు ఇబ్బంది వచ్చినప్పుడు. కానీ దేవుడట తన పర్ణశాలలో నిన్ను దాస్తాడు. నాకు ఒకసారి ఒక భయంకరమైన అపాయం వచ్చినప్పుడు అందరూ వదిలిపెట్టేసినప్పుడు దేవుడే కాచాడు, దేవుడే కాపాడాడు. దేవుడు తన పర్ణశాలలో నన్ను దాచాడు. చూడండి, ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడును. ఓదార్పులో దేవుడిచ్చే మాట ఇంకోటి ఏంటంటే, శత్రువులు తల కంటే నేను గొప్పగా ఎత్తబడతాడట. అంటే చూడండి, అంత శక్తివంతమైన మాట. ఈరోజు ఈ 6 వచనాల్లో 3 మాటలు చెప్పాను మీకు ఈ కీర్తనలో. మొట్టమొదటి మాట ఏంటి? నిరీక్షణ కలిగి ఉండాలి దేవుడి మీద. నిరీక్షణ. ఎంతమంది నీ మీదకు వచ్చినా, ఎంత నీకు అననుకూలంగా పనులు జరుగుతున్నా, ఎంత నీకు వ్యతిరేకమైన కార్యాలు జరుగుతున్నా దేవుడు యందు నిరీక్షణ ఉంచు. రెండోది ఆశ ఉండాలా. నేను దేవుడి దగ్గర ఉండాలా, దేవుళ్ళో ఉండాలా, దేవుడి క్రియల్లో ఉండాలా, ఆయన దగ్గర నివసించాలా, ఆయనే నాకు దేవుడే ఉండాలా అనే ఆశ నీకు ఉండాలా. మూడవది ఓదార్పు. ఎక్కడికి పారిపోవసరం లేదు, నువ్వు ఆయనే ఓదారుస్తాడు. నీకు ఆరోగ్యంగా స్వస్థత ఇస్తాడు, ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ ఉంటే ఆయన అన్నీ సమకూరుస్తాడు, అన్నీ చేస్తాడు. ఈ 3 జీవితంలో చాలా ఇంపార్టెంట్. నిరీక్షణ ఇంపార్టెంట్, ఆశ ఇంపార్టెంట్, అండ్ చివరిగా ఓదార్పు ఇంపార్టెంట్. అలాంటి నిరీక్షణ కలిగిన మనుషులుగా, ఆశ కలిగిన మనుషులుగా, ఓదార్పు పొందే మనుషులుగా దేవుళ్ళో మీరందరూ ఎదుగుదురుగాక. ప్రార్థిద్దాం. పరిశుద్ధమైన ప్రభువా, మీకు వందనాలు. ఈ యొక్క 27వ కీర్తన ద్వారా మాతో చాలా మాటలు పంచుకున్నారు. చాలామంది వాక్యం వింటున్న వాళ్ళకి శత్రువులు, ఇబ్బందులు ఎక్కువైపోయి ఉండొచ్చు ప్రభువా. వాళ్ళందరికీ కూడా నిరీక్షణ కలిగిన శక్తిని దయచేయండి ప్రభువా. వాళ్ళు ఒక ఆశతో ఉండాలనుకున్న ఆశలు ఉంటాయి, నెరవేర్చండి. వాళ్ళకు మంచి ఓదార్పు కలిగిన మాటలు ఇవ్వండి. ఇవన్నీ కూడా ఇచ్చి వాళ్ళ జీవితాల్లో వాళ్ళు కట్టబడే వ్యక్తుల్లో ఉండే కృపను దయచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. మిమ్మును మీ కుటుంబాన్ని దేవుడు బహుగా దీవించునుగాక. ఆమెన్.